తెలంగాణలో బీజేపీ ప్రస్థానం 2025లో నిర్దిష్ట దిశలో నడవాలంటే ఆ పార్టీకి అనేక రాజకీయ, సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2018 నుండి 2023 వరకు రాష్ట్రంలో బీజేపీ జాతీయ స్థాయిలో తనకున్న సత్తాతో జోరు చూపించిందని చెప్పవచ్చు. కానీ అంతర్గత విభేదాలు, స్పష్టమైన వ్యూహాల లోపం ఆ పార్టీ పురోగతికి పెద్ద అడ్డవుతున్నాయి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలతో పాటు 35% పైగా ఓటు సాధించింది. కిషన్ రెడ్డికి తోడుగా మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లారు. ఇక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నందున రాష్ట్ర పార్టీలో సమన్వయం చేయడం కష్టమవుతోంది. కొత్త రాష్ట్ర అధ్యక్షుని నియమించే ప్రక్రియను ఈ సమస్య మరింత దిగజారుస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఉన్నా ఆయన ఎన్నికలకు ముందు మాత్రమే కాంగ్రెస్ నుంచి భాజపాలోకి రావడంతో దిగువ స్థాయి నాయకులతో సమన్వయం కాలేకపోతున్నారు. తెలంగాణ భాజపాలో ఈటల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి అగ్రనేతల మధ్య విభేదాలు పార్టీ పటిష్టతను దెబ్బతీస్తున్నాయి. పైవారికి తోడుగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆశిస్తున్న వారిలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం సక్రమంగా పనిచేయకపోవడం, ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడల్లో ఆలోచనల్లో ఏకాభిప్రాయం లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ గట్టి పట్టును కలిగి ఉంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పునరుజ్జీవం చెంది తన ఓటు బ్యాంకును లోక్సభ ఎన్నికల్లో నిలుపుకోవడంతో బీజేపీకి తీవ్ర పోటీ ఇస్తుందని చెప్పాలి. బీజేపీ దక్షిణాదిలో బలపడటానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కానీ తెలంగాణలో ఈ వర్గాలకు దగ్గర కావడంలో బీజేపీ పెద్దగా విజయవంతం కాలేకపోయింది. దీని ప్రధానమైన కారణం బండి సంజయ్ను అర్ధాంతరంగా అధ్యక్ష పదవి నుండి తొలగించడం. కొసమెరుపుగా తెలంగాణలో బలమైన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య భాజపాలో చేరి రాజ్యసభకు ఎన్నిక కావడం విశేషం. ఈ పరిణామం భాజపాకు ఉపయోగపడే అంశమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తక్కువ స్థానాల్లోనే విజయం సాధించింది. ఇది పార్టీకి ఒత్తిడిని పెంచుతోంది. 2025లో మళ్లీ పునరుజ్జీవం పొందడానికి కీలక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలు అవసరం. 2025లో తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. దీనికోసం ఇప్పటి నుంచే నాయకులు క్యాడర్ను సిద్ధం చేయాలి. దీనికోసం తెలంగాణ భాజపా పరిశీలించాల్సిన అంశాలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకంపై నెలకొన్న గందరగోళం ముగించాలి. ఏకతాటిపై ఉన్న నాయకుడిని ఎంచుకొని ఆ నాయకుడికి పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇవ్వడం అవసరం. ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి బలమైన బీసీ నేతల మధ్య సమన్వయం చేసి అధ్యక్ష నియామకం చేయాలి. బీజేపీ తన జాతీయ నెరేటివ్ను తెలంగాణ స్పెసిఫిక్ లక్ష్యాలను అనుగుణంగా మార్చుకోవాలి. ధార్మిక రాజకీయం తెలంగాణ ప్రజల మద్దతు పొందడంలో పెద్దగా సహాయపడకపోవచ్చు. దీనికి బదులుగా ప్రజా సమస్యలు, పేదరిక నిర్మూలన, ఉద్యోగాలు, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. తెలంగాణలో బీజేపీని ప్రజలు మూడో పార్టీగా కాకుండా ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించేట్టు ప్రయత్నించాలి. ఇందుకోసం బారాస నుండి బలమైన అగ్రనేతలను ఆకర్షించాలి. ఉదాహరణకు బారాసలో అగ్రనేత హరీష్ రావు ఎప్పటికీ ఆ పార్టీలో మొదటి స్థానానికి రాలేరు. ప్రస్తుతం ఆయన కేటీఆర్ తర్వాత 3వ స్థానంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన అనుచర గణం ఉన్న నేత. ఆ స్థాయి నేతను ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తిస్తారు. రైతు సమస్యలు, దళిత హక్కులు, పెద్ద సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వంటి విషయాలపై మరింతగా ప్రజా పోరాటాలు చేయాలి. ఇది తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన స్థానిక సమస్యలను పరిష్కరించే హామీలు ఇవ్వాలి. రైతుల పథకాలు, పెన్షన్లు, మహిళా సంక్షేమం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఇక బీజేపీ తన సోషల్ మీడియా వ్యూహాలను బలపరిచి ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయాలి. ముఖ్యంగా యువతను న్యూ ఏజ్ తెలంగాణ అనే స్ఫూర్తితో ఆకర్షించి బీజేపీ సరికొత్త నినాదంతో ముందుకు రావాలి. తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ సంస్కృతి, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై ప్రచారం పెంచాలి. తెలంగాణ భాజపా పార్టీ తన పరిపాలనా నైపుణ్యాలపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. తెలంగాణలో బీజేపీ పాలనను ప్రజలు నమ్మవలసిన పరిస్థితి అవసరం. గతంలో ఉన్న ప్రభుత్వాలపై దృష్టి పెట్టకుండా బీజేపీ తెచ్చే కొత్త మార్పులను ప్రజలకు చెప్పగలగాలి. బీఆర్ఎస్ సుదీర్ఘంగా తెలంగాణ ప్రజల దృష్టిలో రాష్ట్ర పాలనలో 10 ఏళ్ల పాటు ఉంది. కేటీఆర్ వంటి యువ నాయకులు ప్రజల విశ్వాసాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నారు. బీజేపీ దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల వచ్చిన అభివృద్ధిని ప్రదర్శించి తెలంగాణను మరింత అభివృద్ధి చేయగలిగే ఏకైక పార్టీ అని చెప్పగలగాలి.
2025లో తెలంగాణలో బీజేపీ పయనం, దాని అంతర్గత విభేదాలు ఎలా పరిష్కారం అవుతాయో మరియు ప్రజల ఆకాంక్షలను పట్టించుకునే విధంగా తన వ్యూహాలను మార్చుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమస్యలు, జాతీయ నాయకత్వం ఈ మూడు అంశాల్లో సమన్వయం కలిగించగలిగితే బీజేపీ తెలంగాణలో బలపడి రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలకు ఆధునిక అభివృద్ధి మరియు స్థిరత్వం వాగ్దానంతో ముందుకు వెళితే బీజేపీకి గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.